వెంకటరావు గారు రండి ప్లీజ్. ఫ్లాగ్ సెల్యూట్ సార్. థ్యాంక్ యూ సార్. అందరూ కావలి టీము మ్యాచ్ స్కోర్ తీసుకో. స్టార్ట్ చేస్తున్నారు గుజరాబాజు. గురువులందరికీ కూడా స్వాగతాన్ని అందిస్తూ, తల్లి నడక నేర్పితే, తండ్రి తపన పడితే గురువు జ్ఞానాన్ని నేర్పుతాడు. గురువు నేర్పిన జ్ఞానంతోనే మన జీవితం ప్రారంభమవుతుంది. అందుకనే మన ధర్మంలో గురువుకి మొదటి స్థానం అందించడం జరిగింది. తల్లి తండ్రి తర్వాత గురువుకి అంతటి ఔన్నత్యం, అంతటి స్థాయిని దక్కిందంటే గురువు యొక్క గొప్పతనం అంత గొప్పది. ఆ గురువులందరినీ కూడా ఒక దగ్గర అసెంబ్లీ చేసి రోజువారీ కార్యక్రమాల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఉపాధ్యాయుల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శరీర దృఢత్వాన్ని, మానసిక పరిపక్వతని పెంచుకునే విధంగా కొద్దిసేపు వాళ్ళను కూడా ఆట పాటలతో ఎప్పుడో విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి స్పోర్ట్స్ కావచ్చు, ఈ రోజున జరిగేటువంటి సమాజంలో జరిగేటువంటి కొత్త కొత్త స్పోర్ట్స్ కావచ్చు, అన్నింటినీ తెలుసుకుని వాళ్ళందరూ కూడా ఒక దగ్గర అసెంబ్లీ అయితే బాగుంటుందనే ఆలోచనతో ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచన ఉపాధ్యాయుల్లో కూడా స్పోర్ట్స్ పెట్టాలనే ఆలోచన. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మీరు చేసేటువంటి మండలాల లెవెల్లో మీరు అందరూ కూడా ఆడి అందరూ కూడా ఒక స్కిల్ అందరి ముందు చూపించుకుని ఆనందంగా ఈ 2 రోజుల పాటు కావలిలో మీరందరూ 12 మండలాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఎంఈఓలకి, అదేవిధంగా జిల్లా డివిజనల్ అధికారులుగా విద్యాశాఖ అధికారులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి ఆతిథ్యాన్ని మా కావలికి మీరు అందరూ కూడా వచ్చినందుకు కావలి నియోజకవర్గం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కూడా ఇంకా కూడా ఇంతటి వయసులో మీరు ఆటలాడుతుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు, అదేవిధంగా మీ దగ్గర చదువుకునేటువంటి పిల్లలు కూడా
మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆడుకునే విధంగా మీరు స్ఫూర్తినిస్తున్నందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడెక్కడో రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా 12 ప్రాంతాల నుంచి వచ్చి ఒక రోజంతా పాటు 2 రోజుల పాటు ఇక్కడ అందరూ కూడా కలిసి మెలిసి ఆనందంగా గత స్మృతులను స్మరించుకుంటూ గత విషయాలను చర్చించుకుంటూ అందరూ కూడా కాలేజీ రోజుల నుంచి ఈ రోజు వరకు మీరు నడిపిన అన్ని విధాలను చర్చించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఈ రోజు మీ అందరికి కూడా ప్రభుత్వం కల్పించింది. ఆనందంగా మీరు అందరూ ఆడి స్పోర్ట్ అనేది స్పోర్ట్స్ లోనే ఉంది, ఒక స్పోర్ట్షిప్. ఓటమి కాదు, ఇక్కడ గెలవటం అనేది కంటే కూడా అందరూ కలిసి మెలిసి ఉండడానికి ఒక ప్రతీకగా ఉండేదానికి స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి గెలిచిన వాడు గర్వపడటం కంటే కూడా ఓడిన వాడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే విధంగా మీరందరూ కూడా మా అందరికి గురువులు. కాబట్టి మీ ముందు నేను మాట్లాడటం కూడా చాలా తక్కువే. కాబట్టి మీరందరూ కూడా మా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా మంచిగా గెలవాలని ఈ రోజు మీతో పాటు క్రికెట్ చూడడానికి నేను రావడం కూడా జరిగింది. మీతో పాటు 2 బాల్స్ తో పాల్గొని నేను కూడా జిల్లా పరిషత్ మీటింగ్ కి వెళ్ళాలి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కావలి డివిజన్ స్థాయి టీచర్స్ టోర్నమెంటు, మహిళలకి త్రోబాలు, అదేవిధంగా పురుషులకి క్రికెట్ 12 మండలాల స్థాయిలో ఈరోజు ఇనాగ్రేషన్ ఫంక్షన్ చాలా ఘనంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా 12 మండలాల ఎంఈఓలు, డిప్యూటీ డిఓలు, కందుకూరు డిప్యూటీ డిఓ గారు, అదేవిధంగా మన డివిజన్లో ఉండేటువంటి అందరూ ప్రధానోపాధ్యాయులు, ముఖ్యంగా పుర ప్రముఖులు, పాత్రికేయ మిత్రుల యొక్క ఆశీస్సులతోటి విజయవంతంగా ఓపెనింగ్ సెరమనీ ఘనంగా జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనకి 3 గ్రౌండ్లు మేము ఎంచుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి జడ్పీ గ్రౌండ్లో బాయ్స్కి అంటే పురుష ఉపాధ్యాయులకి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. అదేవిధంగా శాప్ గ్రౌండ్లో క్రికెట్ ఇంకొక పూల్ బి అని అక్కడ పెట్టున్నాం. అదేవిధంగా మహిళలకు వచ్చేసి 12 మండలాల నుంచి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు త్రోబాల్లో. వారికి జడ్పీ గ్రౌండ్లో అంటే స్కూల్ ఆవరణలోనే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు వాళ్ళకి 2 కోట్లు ఏర్పాటు చేసి ఉన్నాము. దానిలో ఒకరికి పూల్ ఏ, పూల్ బి కోట్లు పెట్టున్నాం. ఇప్పుడే మొదటగా విజయం సాధించిన కావలి మండలం మహిళలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ని విజయం సాధించారు కనుక వారికి కావలి మండల కోఆర్డినేటర్ గాను, అదేవిధంగా డివిజన్ కోఆర్డినేటర్ గాను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా దాదాపుగా మనకి 12 మండలాల నుంచి 550 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 70 మంది అఫీషియల్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా గౌరవ శాసనసభ్యుల వారు మంచి ఆహారాన్ని అంటే మంచి పౌష్టికాహారం అందించి వాళ్ళందరికీ కూడా విత్ స్వీట్స్ తోటి కూడా మన ఉపాధ్యాయులందరికీ కూడా మంచి మధ్యాహ్నం భోజనాన్ని అందించారు. వారికి కోఆర్డినేటర్గా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనిలో భాగంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ, అదేవిధంగా ఎంఈఓస్ కానీ, డిప్యూటీఓ గారు కానీ అందరం కలిసి గత 2-3 రోజుల నుంచి దీన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని దానిలో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా నాతో ఉండేటువంటి వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా మన కావలి నియోజకవర్గం కానీ కావలి డివిజన్లో ఉండేటువంటి ప్రతి వ్యాయామ ఉపాధ్యాయ సోదరులందరూ కూడా సమిష్టి కృషితోటి మేము ఈ యొక్క టోర్నమెంట్ని కానీ ఇనాగ్రేషన్ కానీ సక్సెస్ చేస్తాం.